12 మంది ఆళ్వారులలో 7వ ఆళ్వారు అయిన శ్రీ తొండరడపొడి ఆళ్వారు శ్రీ తొండరడపొడి ఆళ్వారు శ్రీ తొండరడపొడి ఆళ్వారు కలియుగం ప్రారంభంలో అనగా శ్రీకృష్ణ నిర్యాణమైన తరువాత 78 సంవత్సరములకు ప్రభవనామ సంవత్సరములో పవిత్రమైన ధనుర్మాసం బహుళ చతుర్దశి మంగళవారం నాడు శ్రీ మహావిష్ణువు యొక్క వనమాల అంశంలో శ్రీ భక్త పాదధూళి ఆళ్వార్లు అంటే తొండర్ భక్తి అడిప్పుడి పాదధూళి జన్మించారు. జన్మతః తండ్రి వేద పండితుడైన బ్రాహ్మణుడు, సామవేద శాఖీయుడు. చోళదేశంలో మండంగుడి గ్రామంలో జన్మించిన వీరి బాల్యనామం విప్రనారాయణుడు. బాల్యము నుండి ఆళ్వార్ల సాంప్రదాయములోనే పరమ భక్తికి పరమ ప్రపత్తికి జీవిస్తూ నిత్య బ్రహ్మచారిగా శ్రీరంగములో మహాభాగవతుల ఇంట భిక్ష చేస్తూ జీవించేవాడు. ఇలాగా నిత్యము శ్రీ వైష్ణవుల వద్ద భిక్ష చేసి జీవించే విప్రనారాయణులు శ్రమపడి నీళ్లు తోడి నల్లని తెల్లని తులసి వనమును వేపుగా పెంచి పోషించేవారు. శ్రీ మహావిష్ణువు యొక్క నామాలను జపం చేస్తూనే తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో లేచిన విప్రనారాయణులు ఒక్కొక్క విష్ణునామంతో తులసీ దళాన్ని కోసి పెద్ద పెద్ద గజమాలలు కట్టి పూజా సమయమునకు పూర్వమే శ్రీరంగం వద్ద పెంచిన తోటలో తయారు చేసిన మాలికలను శ్రీరంగనాథునకు నిత్యము సమర్పించేవారు. ఇలాగా నిర్వికారుడై మహావిరాగి అయి పరమాత్మకు నిత్యము తులసి కైంకర్యం చేస్తూ కలియుగం యొక్క వాసనలు అంటకుండా శ్రీరంగనాథుని పాదపద్మములు ఆశ్రయించి ప్రపన్నులై జీవించేవారు. ఇలా ఉండగా దేవలోకంలో గొప్ప వాగ్వాదము జరిగి కలియుగంలో కనకము కాంత ఈ రెండిటి వల్ల పరాజయం పొందని విష్ణు భక్తి ఉండదని కాదు, చివరికి మరణమే ఎదురైనా చెల్లించిన మహాభక్తులు శ్రీ విప్రనారాయణులని రెండవ పక్షం వాదము జరిగి శ్రీ విప్రనారాయణుల జీవితం ఒక దైవికమైన పరీక్ష దేవరహస్యముగా జరిగినది. ఇదిలా ఉండగా శ్రీరంగమునకు నిత్యము దర్శనార్థమై వచ్చిపోయే చోళరాజు యొక్క అభిమాన నర్తకి అందగత్తె అయిన దేవదేవి తన చెలికత్తెలతో స్వామి దర్శనం చేసిపోతూ ఉండేది. వస్తూ పోతూ దారిలో ఆళ్వార్ల సుందరమైన వనమును దివ్య పరిమళాలను మోసుకుని వచ్చే ఘుమఘుమ పరిమళాలను గ్రహించి ఆశ్చర్యపోయేది. ఎవరా ఈ పుష్పవాటికలో నివసించేవారు అన్న దేవదేవితో నడుస్తున్న చెలికత్తె లోకమెరుగని అమాయకులైన శ్రీ విప్రనారాయణుల పవిత్రతను, ఋష్యశృంగుని వంటి బ్రహ్మచర్యము, అనన్యమైన హరిభక్తిని పొగిడి అంతటి వారే అని మెచ్చుకున్నది. దీనికి అహంకరించిన దేవదేవి పరిహాసంగా నవ్వి పందెం పెట్టిన చెలికత్తెతో, నీ వృష్యశృంగుని వంటి ఆ పవిత్ర బ్రహ్మచారి అయిన బ్రాహ్మణ సన్యాసిని విప్రనారాయణులను నా వలపుచే ఆకర్షించి వలలో వేసుకొని వ్రతభ్రష్టుని చేసి విడిచెదను చూడు అంటూ ప్రతిజ్ఞ చేసింది. ఇట్లుండగా దైవికముగా ఒకనాడు దేవదేవి చెలికత్తెలతో శ్రీ రంగనాథుని ఆలయం నుండి తిరిగి వస్తూ ఉండగా చీకటి పడి మబ్బు పట్టి ధారాపాతంగా వర్షించసాగెను. ఆ సమయంలో అది సాకుగా తీసుకొని దేవదేవి దారిలో ఉన్న శ్రీ విప్రనారాయణుల ఆశ్రమం వద్ద తలుపు తట్టి ఒక్క రాత్రికి వారి వద్ద కోరెను. నిర్మల మనస్సు గల ఆళ్వార్లు దానికి అంగీకరించినారు.
అక్కడి పవిత్ర వాతావరణమునకు ముగ్ధురాలైనట్లు నటించి దేవదేవి భక్తిన భక్తినభినయించి శ్రీ విప్రనారాయణులకి ఆశ్చర్యం కలిగేలా ఆహా ఏమి ఈమె భక్తి అన్నంత ప్రశంసను పొందగలిగినది. క్రమక్రమంగా ప్రతిరోజు దేవదేవి ఆయన భక్తి ప్రబోధానికి కరిగిపోతున్నట్లు నటిస్తూ ఆయనకు పుష్పతోటలో పూలు కోసి ఇవ్వటం, ఇంటి ముందు శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు వేయడం మొదలుగా అన్ని సేవలు చేయటం మొదలుపెట్టింది. ఆ తరువాత ఏకాంత సేవకు తనను తాను సమర్పించుకున్నది. ఆమె భక్తి ప్రపక్తులకు తన్మయుడైన విప్రనారాయణుడు ఆళ్వార్ల సేవయే పెరుమాళ్ల సేవయని వచ్చినదనుకొని దేవదేవికి అవకాశం కల్పించినాడు. ముందు ఆళ్వార్ల పాదములు ఒత్తసాగినది. తరువాత మధురంగా గానం చేస్తూ శరీరమంతా నేర్పుగా మర్దన చేయసాగింది. ఇంకొకసారి సుందరమైన వనమాలికలతో కుటీరాన్ని అలంకరించి శ్రీకృష్ణుని మధురాని కుంజమా అన్నట్లుగా మధుర వాతావరణము కల్పించి కమ్మని తన కంఠంతో మధురం గానం చేసేది. క్రమక్రమంగా అమాయకుడైన శ్రీ విప్రనారాయణాళ్వారులను ప్రేమపాశంతో బంధించింది. దైవికంగా తటస్థించిన ఈ విచిత్ర సన్నివేశానికి ఆళ్వార్లు పరవశుడై ముందు ఇదంతా భక్తిగా భావించి తాను అందులో లీనమయ్యేవారు. క్రమంగా తన భగవత్పూజాది నిత్య కార్యక్రమములన్నీ మర్చిపోయి వాటిస్తానే దేవదేవితో మధురానుభూతులు ఆస్వాదిస్తూ రోజుల తరబడి తన్మయత్వంతో గడిపేవాడు. చివరకు రాను రాను ప్రతిదినము శ్రీరంగనాథుని ఆరాధనకు తులసి మాలలు తీసుకువెళ్లడమే మరచినాడు. పరిస్థితి ముదిరి పాకాన పడ్డదని గ్రహించిన దేవదేవి ఆళ్వారుల మనసు దోచేసి అకస్మాత్తుగా తన రాకపోకలు మానివేసింది. పసిబిడ్డ వలె అమాయకుడైన విప్రనారాయణుడు భరించలేని విరహాగ్నితో దేవదేవిపై బెంగబెట్టుకొని రాత్రింబవళ్ళు తప్పించిపోసాగాడు. చిరకాలము పరమాత్మకై విరహంతో తప్పించిపోయే సాధనలో కాచివడపోసిన శ్రీ విప్రనారాయణుల హృదయం అంతే తీవ్రతతో ప్రేమ విరహాగ్నితో దారి తెన్ను తెలియని వాడైనాడు. చివరకు దేవదేవిని చూడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఆమెను చూడడానికి కావేరీకి అవతల ఒడ్డున గల ఉడయారులోని దేవదేవి ఇంటికి కూడా పోయి తలవాకిట నిలిచినాడు విప్రనారాయణుడు. దేవదేవ తల్లి వృద్ధవేశ్య, ఆరితేరిన చెయ్యి, సొమ్ము లేకుండా సాని గడప తొక్కడం వీలు కాదని చేత కాసులు లేని బోడి బాపడని ఎసడించి ఆయనను తరిమివేశారు. ఇక్కడ శ్రీ విప్రనారాయణులు దేవదేవికి ఇచ్చుటకు చేతకాసు లేని ఆశించి ఇక్కడ శ్రీ విప్రనారాయణులు దేవదేవికి ఇచ్చుటకు చేత కాసులేని అకించునుడు ఆమెను విడవలేని గాఢానురాగంతో తగులుకున్న హృదయంతో రెండింటికి మిక్కిలి బాధపడుచుండెను. ఇలా ఉండగా ఒక దేవరహస్యం జరిగినది. ఆ దేవరహస్యం రేపటి శుక్రవారం రోజున విందాము. ఆ దేవరహస్యం ఏమిటంటే, ఆలయంలోని శ్రీ రంగనాథుని సన్నిధిలో జగన్మాత అయిన శ్రీ రంగనాయకి శ్రీ విప్రనారాయణుల పరిస్థితి చూసి దయతో ద్రవించిపోయింది. శ్రీ ఆళ్వారులను ఇకపైన మిక్కిలి కష్టపెట్టకుండా అనుగ్రహించి పరమపదాన్ని దయచేయవలసిందిగా ఆ రాత్రి స్వామివారికి భక్తుని తరపున మొరపెట్టుకున్నదా జగన్మాత. స్వామి గంభీరంగా చిరునవ్వు నవ్వినారు, కానీ బదులు పలుకలేదు. కానీ శ్రీదేవి ఆ నవ్వుకు అర్థం గ్రహించినది. శ్రీవారు ఏదో వైష్ణవమాయను బరపించుకున్నారు అని. అక్కడ అర్ధరాత్రి దేవదేవి ఇంటి ముందర ద్వారం వద్ద ముద్దులు మూట కట్టే వైష్ణవ బాలుడు
దివ్యమైన తిరునామంతో దివ్య సుందర మూర్తి అయి నిలిచినాడు. గుండు, చిన్న పిలక, చిన్న చిన్న పిలక, జన్నిదము, మెడలో తులసి పూసలు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకున్నాడు స్వామి. వెంటనే తలుపు తట్టి ఆశ్చర్యంగా తలుపు తీసిన దేవదేవి తల్లితో తనను తన గురువు శ్రీ విప్పలనారాయణులు పంపించారని, వారి ప్రేమ కానుకగా అపరంజి బంగారు పాత్రను నవరత్న ఖచ్చితమైనది పంపినారని తన జోలె నుంచి తీసిచ్చాడు. దేవదేవి కళ్ళు తిరిగిపోయినాయి. వెలలేని ఆ బంగారు గిన్నె చూడగానే సకల మహారాజు మర్యాదలతో శ్రీ విప్పలనారాయణులకు స్వాగతం పలికింది. అనుకోని విధంగా విప్పలనారాయణులకు దేవదేవి మందిరములో ప్రవేశం కల్పించి సకల రాజమర్యాదలతో షడశోపేతమైన విందు భోజనము కూడా పెట్టి కర్పూరపు తాంబూలమునిచ్చి ఆదరించి దేవదేవి ప్రియురాలుగా మధుర సేవలొనర్చెను. అర్థం కాని ఈ మార్పునకు విప్రనారాయణులు ఆశ్చర్యపడినా భగవదనుగ్రహమని ఆనందపడినాడు. ఉదయమే శ్రీరంగనాథుని సన్నిధిలో బంగారు పాత్ర మాయం కావడంతో అర్చక స్వాములలో పెద్ద కలకలం చెలరేగింది. అర్చక స్వాములలో బయలుదేరిన కల్లోలం చివరకు ఈ రాజు దాకా చేరింది. ఫిర్యాదుగా రాజు భటులంతా సోదా చేయగా చివరకు ఆ బంగారు పాత్ర దేవదేవి ఇంట్లో దొరికింది. రాజు భటులు వచ్చి దేవదేవిని పెడరెక్కలు విడిచి కట్టి రాజు ముందర బంధించి నిలిపారు. ఆమె ఈ పాత్ర తాను దొంగిలించలేదని, చివరికి ఒక వైష్ణవ బ్రహ్మచారి ద్వారా శ్రీ విప్రనారాయణులే దీనిని పంపారని తెలియజేయడంతో రాజు భటులు వచ్చి శ్రీ విప్రనారాయణులను బంధించిరి. జరిగిన దానికి ఆశ్చర్యపడిన విప్రనారాయణుడు తనకి ఏ బంగారు పాత్ర సంగతి తెలియదని వాపోయినాడు. బ్రహ్మచారి శిష్యులు తనకెవరూ లేరని, స్వామి పాదముల ఆనగా ప్రమాణం కూడా చేసినాడు. ఊరికి బయటగా పూరి గుడిసెలో తులసి మాలలు అల్లుకునే తనకు శ్రీరంగనాథుని బంగారు పాత్రతో సంబంధమే లేదని కన్నీళ్లతో పలికినాడు. తాను రంగనాథుల ఏకాంత భక్తుడనని, అంతటి ద్రోహము స్వామికి ఏనాడు తాను కలలో కూడా తలపెట్టేవాడు కానని అనేక విధాల ప్రార్థనాపూర్వకంగా నచ్చ చెప్పాడు. రాజుకు మతిపోయినట్లయింది. శ్రీరంగంలో వైష్ణవ స్వాములందరూ బ్రహ్మచారియు చిరకాలం ఏకాంత భక్తులు అయిన శ్రీ విప్రనారాయణుని గూర్చి పూర్తిగా ఎరిగినవారే. అనేక సంవత్సరాలుగా తులసి మాలలో కట్టి స్వామివారికి పుష్పసేవలో సమర్పించే విప్రనారాయణులు స్వామివారి బంగారు పాత్రను దొంగిలించే స్వభావం గలవారు కాదని, దుర్భేద్యమైన కోట వంటి శ్రీ రంగనాథుని కోటలో ప్రవేశించడం కూడా శ్రీ విప్రనారాయణ వల్ల అయ్యే పని కాదని అక్కడ విచారణ చేసిన రాజు అధికారులకు త్వరలోనే తెలిసిపోయింది. ఇక శ్రీ విప్రనారాయణ పేరుతో దేవదేవికి బంగారు పాత్రనిచ్చిన వైష్ణవ బాలకుని కోసం గాలించసాగారు. ఇంతలో శ్రీ రంగనాథ పెరుమాళ్ళు ఆలయంలోని భక్తులపై ఆవేశంగా వచ్చి ఉరుము వంటి మేఘ గంభీర కంఠధ్వనితో శ్రీ రంగనాథ స్వామివారు తనే స్వయంగా ఈ బంగారు పాత్రను తెచ్చి ఇచ్చానని, బాల వైష్ణవ బ్రాహ్మణ రూపంలో వచ్చింది తానేనని తెలిపి తన బంగారు పాత్రను తన భక్తునికి ఇవ్వటం నేరం కాదని, ఇందులో దేవదేవికి కానీ శ్రీ విప్రనారాయణులకు కానీ ఎట్టి నేరము లేదని రాజుతో ప్రత్యక్షంగా పలికినాడు స్వామి. ఈ భగవద్విజృంభణకు రాజు గడగడలాడినాడు. అంతేగాక వాళ్ళ కళ్ళ ముందుగానే స్వామివారు బంగారు పాత్రను రప్పించి ఇంకొకటి యథాస్థానములో నిలిపినారు.
దాంతో ఆలయంలోని శ్రీ వైష్ణవాచార్యులకు కూడా సందేహాలు మబ్బు తెరలవలే పటాపంచలైపోయినాయి. శ్రీ విప్రనారాయణులు నిరపరాధులని, గొప్ప హరిభక్తులని, ఆయనపై ఈ దైవ పరీక్ష ఒక దైవలీలగా జరిగిందని తెలిపారు. నాటి నుండి శ్రీ విప్రనారాయణులు భగవానునికి ఏకాంత భక్తుడు, శరణాగతుడైన ఆళ్వారుడు. శ్రీ మహావిష్ణువు యొక్క వనమాల యొక్క అంశమును అవతరించినాడని, చివరకు భగవానుని చరణ కమలముల సన్నిధిని, పరమపద సౌఖ్యమును అలంకరించినారని తెలియచేశారు. అంతేగాక శ్రీ వైష్ణవ దివ్య సాంప్రదాయంలో శ్రీ విప్రనారాయణులు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో తిరుమాలై అన్న పేరు గల 45 దివ్య పాశురములు, 55 గ్రంథముల గల మొదలాయిర భాగములో 2 గ్రంథములు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వేదమునకు సమానమైన గౌరవ ప్రపత్తులు అందుకొని ద్రవిడ వేదంగా శాశ్వతంగా నిలిచిపోయినది. పన్నిద్దాల్వారులలో శ్రీ విప్రనారాయణులు వినయంగా భక్తుల పాదధూళియే తాను అన్న పేరుతో పరమ శరణాగతులై శ్రీ వైష్ణవులను తరింపచేశారు. 8వ ఆళ్వారు శ్రీరంగ ఆలయ నిర్మాణం చేసిన తిరుమంగై ఆళ్వారు. శ్రీరంగ ఆలయ నిర్మాణం చేసిన తిరుమంగై ఆళ్వారు 8వ ఆళ్వారు గురించి మనందరము విందాం. శ్రీమద్ రామానుజులకు పూర్వపు వారైన తిరుమంగై ఆళ్వారు వైష్ణవ సాంప్రదాయంలోని 12 ఆళ్వారులలో ప్రముఖులు. తిరుమంగై ఆళ్వారు కార్తీక మాసం కృత్తికా నక్షత్రంలో విష్ణుమూర్తి యొక్క ధనస్సు అవతారంగా షట్ ప్రబంధములను, దివ్య ద్రవిడ ప్రబంధములను రచించి గానం చేసి దివ్య సూరిగా జన్మించారని తెలుస్తోంది. పూర్వాశ్రమంలో తిరుమంగై ఆళ్వారు పేరు నీలుడు. శత్రువులకు భయంకరుడైన కారణం చేత పరకాలుడు అని కూడా తిరుమంగై ఆళ్వారుకు బిరుదము వంటిది ఏర్పడి ఉన్నది. నీలుడు తాను ప్రేమించిన అందాల రాశి అయిన కుముదువల్లిని వివాహం చేసుకోవాలని తన కోరిక తెలియచేయగా, ఆమె తన వివాహ విషయంలో తనకు నియమం ఉన్నదని, ఎవరైతే నియమం తప్పక ప్రతిరోజు 4000 మంది శ్రీ వైష్ణవ స్వాములకు మృష్టాన్న భోజనంతో భోజన సమారాధన చేయగలరో అట్టివానినే వివాహమాడగలనని చెప్పాను. ఆ కుముదువల్లి తిరువళ్ళకుళ్ళం అనే గ్రామంలో కారణజన్మురాలై అల్లి పుష్పముల పొదరింట్లో లభించి ఒక వైష్ణవ ఆచార్యుల వద్ద పెంచబడింది. ఆమె దినదినాభివృద్ధిగా పెరిగి లోకోత్తర సౌందర్యవంతురాలే కాక గొప్ప వైష్ణవ భక్తి గల విదూషీమణిగా వికసించినది. ఆమెను వివాహం చేసుకొనడానికి పరకాలుడు ఆమె పెట్టిన షరతుకు అంగీకరించెను. ఆమె విధించిన 2వ నిర్ణయం, తిరుమంగై ఆళ్వారు ముందుగా ఒక వైష్ణవాచార్యులను ఆశ్రయించి పంచ సంస్కారములు పొంది వారి నుండి సమాశ్రయణ అంటే శంఖ చక్రాల ముద్రలో దీక్ష పొందవలెను. ఆ పైన నిత్యము శ్రీ వైష్ణవ తదీయారాధన అంటే భోజన సమారాధన ప్రతినిత్యము చేయవలెను.
ఈ రెండు నియమాలను అంగీకరించిన పరకాలుడు ఆమెను వివాహం చేసుకొని అంగీకరించిన నియమం ప్రకారం ప్రతిరోజు వైష్ణవ సమారాధన చేసేవాడు. ఇలా ప్రతిరోజు నిత్య సమారాధనల వల్ల గొప్ప సంపద కలిగిన వాడైనప్పటికీ తిరుమంగై ఆళ్వారు ఆస్తి కరిగిపోసాగింది. ఇక విధి లేక వైష్ణవ సమారాధన నియమం ప్రకారం జరిపించేందుకు ధనం కావలసి వచ్చింది. దానికై ధనవంతులు లోభులైన వారి నుండి పరకాలుడు సొమ్మునపహరించి ఆ ధనంతో నిత్య సమారాధన చేసేవాడు. పరకాలుడు నాచియార్ కోయిల్ లేక తిరునరయారు అనే దివ్య దేశానికి వెళ్ళి పంచ సంస్కారములను పొంది శ్రీ వైష్ణవ దీక్షను స్వీకరించారు. నియమం ప్రకారం శ్రీ వైష్ణవ సమారాధన చేయవలసి ఉండడం వల్ల పరాకాలుడు లేదా నీలుడు లేదా తిరుమంగై ఆళ్వారు బాటసారులు దారి వెంట వెళ్ళే వారిని అడ్డగించి నిలువు దోపిడీ చేసి దానివల్ల వచ్చే ధనంతో సమారాధనను ఆలయ నిర్మాణమును కొనసాగించినాడు. పరమాత్ముడైన శ్రీమన్నారాయణుపై భక్తితో భక్తి పాశురములను గానం చేస్తూ తిరుమంగై ఆళ్వారు సీర్గాళి అనే క్షేత్రమున శైవులతో వాదమునకు తలపడెను. భగవదనుగ్రహమున లభించిన సహజ పాండిత్యం వల్ల శైవులను వాదములో ఓడించి శ్రీ వైష్ణవ ధర్మాన్ని స్థాపించాడు. ఈ విధంగా తిరుమంగై ఆళ్వారు ఆలయ నిర్మాణము కొనసాగించి ఒక కార్తీక పూర్ణిమ పర్వదినం నాడు శ్రీ రంగనాథ స్వామి వారిని తిరుక్కురుదాండంగం అనే స్వీయ కవిత మరియు తిరునెరుదుండాంగం అనబడే 2 వైష్ణవ ప్రబంధాలను వ్రాసి శ్రీ రంగనాథుని సన్నిధిలో గానం చేశాడు. వీరి భక్తికి సంతోషించిన రంగనాథ స్వామి ఆ రోజు జరగవలసిన చూర్ణోత్సవాన్ని తిరుమంగై ఆళ్వారులను జరపమని ఆజ్ఞాపించిరి. కానీ పరమ భక్తాగ్రేసుడకు తిరుమంగై ఆళ్వార్లు దానికి అంగీకరించక తాను శ్రీవారి పాదధూళితో సమానమని తాను కోరేది తాను కట్టబోయే 1000 స్తంభాల రంగ మంటపంలో రంగనాథ స్వామి విడిది చేసి అక్కడ శ్రీ నమ్మాళ్వారుల ద్రవిడ వేదమగు తిరువాయుమొళి గానాన్ని వినవలెనని కోరెను. శ్రీ రంగనాథుడి కోరికను అనుగ్రహించి అంగీకరించడమే కాక అప్పటి నుంచి శ్రీరంగంలో జరిగే చూర్ణోత్సవమును మార్పు చేసి దాని సామాగ్రినంతా నమ్మాళ్వారుల జీవ సమాధి అయిన ఆళ్వారు తిరునగిరికి పంపి ఆ ఉత్సవాన్ని నమ్మాళ్వారులకే జరిపించి మధుర కవి ఆళ్వారుల విగ్రహంతో సహా నమ్మాళ్వారుల విగ్రహాన్ని కూడా శ్రీరంగమునకు తీసుకొని వచ్చి వైకుంఠ ఏకాదశి నుంచి మొదలుకొని వరుసగా 10 రోజుల అధ్యయనోత్సవాన్ని ఈ 1000 స్తంభాల మంటపంలో జరిపించారు. పగటిపూట జరిగే వేదాధ్యయనానికి విఘ్నం లేకుండా ఈ ద్రవిడ వేద పారాయణం రాత్రిపూట జరగవలెనని దాన్ని రాపక్ ఉత్సవమని ఆజ్ఞాపించెను. కాలాంతరంలో కావేరీ నది వరదలు రాగా నమ్మాళ్వారుల విగ్రహాన్ని కొనిదేవడానికి కలిగిన అవాంతరం వల్ల శ్రీరంగనాథుని ఆలయంలోనే ప్రత్యేకంగా నమ్మాళ్వారుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి అధ్యయనోత్సవాలు జరుపబడేవి. దీనివల్ల
రంగనాథుని అధ్యయనోత్సవాలకు నమ్మాళ్వార్ల గ్రామమైన తిరుక్కురుంగూరుకు మార్పు చేయబడింది. ఇలా కలియన్ ఉగ్రమైన వాడు లేక పరకాలుడు అన్న బిరుదులు పొందిన తిరుమంగై ఆళ్వారు 105 సంవత్సరాలు జీవించి సుధాశ్రమం అని ప్రసిద్ధి పొందిన తిరుక్కురంగుడి పుణ్యక్షేత్రమునకు పోయి అక్కడ శ్రీరంగనాథుని ఆజ్ఞ తీసుకుని శరీరాన్ని పరిత్యజించాడు. ఇలా తిరుమంగై ఆళ్వారు స్వేచ్ఛా యోగంతో శరీరాన్ని త్యాగం చేసిన చోటనే వీరి విగ్రహం ప్రతిష్ఠించబడి నిత్య పూజలు అందుకుంటున్నది. ఈయన శ్రీరంగం దేవాలయాన్ని అసాధ్యమైన ప్రమాణంతో అపూర్వమైన కళాఖండంగా నిర్మాణం చేసి పెరుమాళ్లకు సేవగా సమర్పించి తరించిన వారు. ఈ ఆలయ నిర్మాణం 60 సంవత్సరాలు సాగింది. కావేరీ నది 2 పాయలుగా చీలి ఉత్తరం దక్షిణం పాయలకు మధ్యగా ఓ లంక చుట్టూ ప్రదక్షిణం చేసి తిరిగి మళ్ళీ 2 పాయలు కలిసిపోయి సముద్రం చేరే నది మధ్యలోనే ఈ అపూర్వ ప్రదేశంలో కట్టారు. లంకలో శ్రీరంగనాథుని దేవాలయం నిర్మాణం అద్భుత రీతిలో చేపట్టారు. శ్రీరంగనాథుని ఆలయం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద దేవాలయం మాత్రమే కాక ఊరు యావత్తు రంగనాథుని ఆలయ గోడల మధ్య ఇమిడిపోయిందంటే ఆ ఆలయం ఎంత పెద్దదో ఊహించవచ్చు. అంతేకాదు ఆలయం చుట్టూ పెద్ద కోట గోడల వంటి 7 ప్రహరీ గోడలు సప్త ప్రాకారములుగా నిర్మించబడ్డాయి. ఒక్కొక్క ప్రహరీ గోడను ఆనుకొని ఇళ్ళు, షాపులు, కట్టడాలు ఏర్పడి ఉండడమే కాక 30 అడుగుల వెడల్పు గల బజారుతో ప్రయాణ సౌకర్యం కలిగి ఉన్నది. ప్రతి ప్రాకారం గోడకు దాని బయట ఉండే తరువాతి ప్రహరీ గోడకు వరుసగా ఇలా బజార్లు, ఎత్తైన రాజు గోపురములు, గుడి మహాద్వారములతో 7 ప్రాకారములు అద్భుతంగా నిర్మించబడ్డాయి. అది ఒక్క చేతి మీద అంటే తిరుమంగై ఆళ్వారు ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం మొదటి ప్రాకారంతో మొదలుపెట్టిన ఎత్తైన రాజగోపురం 2 సంవత్సరాలలో నిర్మించబడింది. వేలాది మంది శిల్పులు, వాస్తు శాస్త్ర నిర్మాతలు, నిపుణులైన స్థపతులు రాత్రింబవళ్ళు పనిచేసి ఆలయ గోపురాలు, విమానములు, ఉన్నతమైన దర్వాజాలు, అందమైన అద్భుత శిల్ప సంపదతో లోపలి శ్రీ రంగనాథుని గర్భగుడి గోపురం ముందుగా పూర్తి కావించారు. ఆ తరువాతి ప్రాకారం రాత్రింబవళ్ళు పనిచేసి 6 సంవత్సరాల కాలంలో పూర్తి చేశారు. దాదాపు 1,00,000 మంది తాపీ పనివాళ్ళు, శిల్పులు 6 సంవత్సరాలు కష్టించి 2వ ప్రాకారం నిర్మాణం చెయ్యగా 3వ ప్రాకార నిర్మాణం 8 ఏళ్ళు పట్టింది. 4వ ప్రాకారం 10 ఏళ్ళు పట్టగా 5వ ప్రాకారం 12 సంవత్సరాల కాలం తీసుకుంది. 6వ ప్రాకారం 18 సంవత్సరాలు కష్టపడి నిర్మాణం పూర్తి చేశారు. మొత్తం అంతా కలిసి 60 సంవత్సరాలలో ఒక గొప్ప చక్రవర్తి నివసించే కోటవలే దేవాలయమే నగరంగా శ్రీరంగం రంగ వైభవంగా రంగనాథుడి రంగస్థలంగా రూపొందింది. దీని నిర్మాణానికి పట్టిన కాలం 1 మొదటి ప్రాకారం 2 సంవత్సరాలు, 2వ ప్రాకారం 6 సంవత్సరాలు, 3వ ప్రాకారం 8 సంవత్సరాలు, 4వ ప్రాకారం 10 సంవత్సరాలు,
ఐదో ప్రాకారం 12 సంవత్సరాలు, ఆరో ప్రాకారం 18 సంవత్సరాలు, ఏడో ప్రాకారం 4 సంవత్సరాలు, మొత్తం 60 సంవత్సరాలు. శ్రీరంగం అంటే శ్రీ అనగా ఈ సృష్టికి మూలమైన ప్రకృతి, సిరి, సంపద అయిన లక్ష్మీదేవి. ఆమె విహార రంగస్థలంగా జీవులతో, పశు వృక్ష జంతుజాలంతో యావత్ భువనము భగవంతుని రంగస్థలం అన్నదే శ్రీరంగం అన్న మాటకు అర్థం. క్షీరసాగర అంటే పాలసముద్రం. క్షీరసాగర మధ్యలో తెల్లని కర్పూర ద్వీపమే వైకుంఠం. వైకుంఠం చుట్టూరా ఆకాశగంగ చుట్టిముట్టి 7 ఆవరణములతో, 1 భూమి, 2 జలము, 3 అగ్ని, 4 వాయువు, 5 ఆకాశము, 6 బుద్ధి, 7 అంతరాత్మ అనే 7 ఆవరణములతో ఈ బ్రహ్మాండగోళం సృష్టి ద్వీపంగా నెలకొని ఆ సృష్టి హృదయంలో శయనించి ఉన్న పరంధాముడే శ్రీ రంగనాథుడు. ఈ రంగనాథుని నిత్య సేవకుడు, ఏకాంత భక్తుడు, పరమ భాగవతుడు తిరుమంగయ్య ఆళ్వారు. వైకుంఠధామమునకు ప్రతిరూపంగా శ్రీరంగాలయాన్నే పై నిగూఢమైన అంతరార్థముతో రూపకల్పన చేసి అద్భుత రీతిలో నిర్మించాడు. ప్రాచీన వైష్ణవ శాస్త్ర గ్రంథాల ప్రమాణం ఆధారంగా తిరుమంగయ్య ఆళ్వార్ల అద్భుతమైన అవతార కార్యంలో తోడ్పడ్డవారు 4 శిష్యులు. 1 తొలవళక్కం అంటే వాదములో దిట్ట అన్న పేరు గల ఈ శిష్యుని ఎటువంటి వారు వాదించి జయించలేరు. 2వ శిష్యుడు తారూదవన్ అనగా తమిళంలో ద్వారాలను తెరిపించేవాడు. ఈయనకు ఒక అద్భుత శక్తి ఉండేది. పకడ్బందీగా వేసిన ఎటువంటి మొద్దు తాళమైనా సరే తన ఊపిరి వదిలితే తాళం చెవి లేకుండా విడిపోతుంది. 3వ శిష్యుని పేరు నీళ్ళు హలై మితియప్పన్. నీళ్ళు హలై మితియప్పన్ అంటే క్రీనీడను పట్టుకునేవాడు. అంటే ఈయనకు ఉన్న అద్భుత శక్తి ఎటువంటిదంటే ఎవరైనా సరే పరిగెత్తిపోతుంటే వారి క్రీనీడపై కాలు పెట్టి నొక్కితే వారు వెంటనే ఆగిపోవలసిందే, మరి కదలలేరు. అంతటి శక్తి కలవాడు నీళ్ళు హలై మితియప్పన్. ఇకపోతే 4వ శిష్యుడు నీర్మల్ నాదప్పన్. నీర్మల్ నాదప్పన్ అనేవాడు అంటే అర్థం నీటిపైన నడిచేవాడు. అంటే ఎటువంటి గజ ఈతగాడు నీళ్ళల్లో పడి ఈదుకుపోతున్నా సరే ఇతడు నీటి పైనే పరిగెత్తి వెళ్ళి అతన్ని పట్టుకోగలడు. అడ్డు ఆపులేని ఈ 4 శిష్యుల సహాయంతోనే తిరుమంగయ్య ఆళ్వారు తన విజయయాత్ర ప్రారంభించాడు. ఇక పట్టపగ్గాలు లేవు.